నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. సమిష్టిగా మండల అభివృద్ధికి కృషి చేద్దాం, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేద్దాం. కేవీపురం మండల మీట్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిలుపు. అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు, అధికారులు సమిష్టిగా మండల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిలుపునిచ్చారు. శుక్రవారం కేవీపురం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల సహకారంతో తనకు మళ్లీ సత్యవేడు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసే అవకాశం కలిగిందన్నారు. తద్వారా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. అలాగే తమ గ్రామాల్లోని తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలను స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కార మార్గం చూపాలన్నారు. ఇందుకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. రెండవసారి ఎమ్మెల్యేగా తొలి మండల సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు గజమాల, శాల్వాలు కప్పి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం అన్ని రకాలకు కూడా రైతులకు సంబంధించి, పేదవారికి సంబంధించి, బలహీన వర్గం సంబంధించి అన్ని కోణాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా అభివృద్ధి పాల్పడిస్తారని ఆశిస్తూ కొన్ని అనివార్య కారణాల వల్ల గతంలో కొన్ని చేయకపోయాం. రోడ్స్ కానీ, కలవలు కానీ, అలాగే చెరువులు కానీ ఇలాంటివి తప్పకుండా అందరి సహకారంతో కూడా మన ప్రాంతానికి కావాల్సినంత కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి అందరూ కూడా సహకరిస్తూ ఆశిస్తూ చాలా సంతోషం. అందరూ కూడా 3 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నాయి. ఉన్నటువంటి సమయంలో వారి వారి గ్రామాల్లో ఏమి కావాలన్నా కూడా మంచి చేసుకొని ఇరిగేషన్లో కానీ, ఆరోగ్యంలో కానీ, పంచాయతీలో కానీ, అలాగనే వివిధ కోణాలు ప్రభుత్వం చేసే పథకాలన్నీ కూడా ప్రభుత్వం ఇస్తుంది. మనం చేసేది గౌరవ సర్పంచులు కానీ, ఎంపీలు కానీ తప్పకుండా ఎక్కిమేట గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో, దీవులతో, సహకారంతో, సహాయంతో ఈరోజు నేను మరలా మీ ముందుకు వచ్చిన శాసనసభ్యుడిగా వారి తరఫున మనందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగనే గౌరవ సర్పంచులకు కూడా గతంలాగా డబ్బులు లేదనుకుంటా ముఖ్యమంత్రి చాలా చొరవ చూస్తున్నారు. వస్తానే ముఖ్యమంత్రి సర్పంచ్ నిధులని కూడా వారి వారి ఖాతా వేయడానికి గతంలో సర్పంచ్ పనిచేస్తే ఎలా ఉందో అలా తీసుకోవడానికి చిన్న చిన్న అంటే మోటార్ రిపేర్ కావచ్చు, డ్రైనేజ్ రిపేర్ కావచ్చు, ఎక్కడ చిన్న చిన్న ప్రాబ్లం ఉంటే అవన్నీ కూడా చేయడానికి ముఖ్యమంత్రి గారు చాలా ముందుకు వస్తున్నారు. గౌరవ సర్పంచులందరూ కూడా వారి వారి కోణాల్లో వారు చేసుకొని ఎక్కడ కూడా తాగడానికి నేను అన్ని ప్రాంతాలు చెప్పుకున్నాను. తాగడానికి మన కాటపల్లిలో అధిసారం నుంచి ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. తాగడానికి నీళ్లు కానీ, రోడ్డు కానీ, కరెంటు కానీ, అలాగే వైద్యం కానీ, విద్య కానీ, ఈ 5 కూడా మనందరూ కూడా బాధపడదాం, అందరూ కూడా కష్టపడదాం. కాన్స్టిట్యూన్సీలో 7 మండలం పెట్టి ప్రాంతంలో ఎక్కువ ప్రాంతం ఉంది కాబట్టి విచారణ నుంచి బాలజాతి నుంచి మండలం ఇటు సైడ్ అటు సైడు కొత్తగా ఎక్కువ భాగం రైతులు ఉన్నటువంటి ఈ కార్యక్రమం మనం మొదలుపెట్టే ముందు దినేష్ గారు అన్నిటి వారి వారి కోణాల్లో వారు చేసుకొని ఎక్కడ కూడా తాగడానికి నేను అన్ని ప్రాంతాలు చెప్పుకున్నాను. తాగడానికి మన కాటపల్లిలో అధిసారం నుంచి ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. తాగడానికి నీళ్లు కానీ, రోడ్డు కానీ, కరెంటు కానీ, అలాగే వైద్యం కానీ, విద్య కానీ, ఈ 5 కూడా మనందరూ కూడా బాధపడదాం, అందరూ కూడా కష్టపడదాం. కాన్స్టిట్యూన్సీలో 7 మండలం పెట్టి ప్రాంతంలో ఎక్కువ ప్రాంతం ఉంది కాబట్టి విచారణ నుంచి బాలజాతి
అటు సైడు కొంతలో ఉన్న ఎక్కువ భాగం రైతులు ఉన్నటువంటి ఈ కార్యక్రమం మనం మొదలుపెట్టే ముందు దినేష్ గారు